ఎక్కడికెళ్ళావు? నా గురించి అసలు ఏమీ ఆలోచించాలనిపించలేదా? నన్ను నువ్వు చాలా బాధ పెడుతున్నావు బంగారి. రే రవి, తప్పు చేసావురా, తప్పు చేసావు. ఎందుకురా నీకు చిన్న చిన్న విషయాలు అర్థం కావట్లేదు? నైట్ అంతగా మాట్లాడుతున్నప్పుడు కొంచెమైనా కన్సోలింగ్గా మాట్లాడి ఉండొచ్చు కదా. అప్పటికే తను ఏడుస్తూ ఉంది. తనని ఇంకా కష్టపెట్టావే. తన మనసు ముక్కలు చేసేసావు కదరా. అయ్యో, ఇప్పుడు అసలు తను ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. అంటే మళ్ళీ నేను బంగారీని ఇంకా చూడలేనా? అయ్యో బంగారి, ప్లీజ్ బంగారి, ఒకే ఒక్కసారి నా ముందుకు రా బంగారి. లేదంటే లైఫ్ లాంగ్ ఈ గిల్ట్తో నేను ఉండిపోవాల్సి వస్తుంది. అయ్యయ్యో, అమ్మా. చెప్పు బాబు. అమ్మా, అక్కడ ఏమైందమ్మా? అంతమంది ఉన్నారు. ఎవరో అమ్మాయి బాబు, ఎవరు ఏంటని తెలియట్లేదు. కాలంలో దూకి సూసైడ్ చేసుకుంది. అమ్మా, ఆ అమ్మాయి ఈ ఏరియా అమ్మాయేనా? ఎవరికి తెలుసు? ఈ కాలం అమ్మాయిలకి ఓపిక అనేదే లేదు బాబు. ఎవరైనా 2 మాటలంటే చాలు అలిగేసి వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. అయ్యయ్యో, బాగా చిన్న వయసు, పాపం. చూడ్డానికి చిన్నపిల్ల ఉంది. ఏం కష్టం వచ్చిందో ఏంటో ఆత్మహత్య చేసుకుంది పాపం. అంటే నేను చేస్తే ప్రశాంతంగా ఉంటారా? లేదు, అది బంగారి అయి ఉండదు. బంగారి సూసైడ్ చేసుకునే టైప్ కాదు. నో 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 నో. బంగారి, ఎక్కడికి పోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి? బంగారి, 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 ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు బంగారి? అయ్యో, నీ మనవడికి వచ్చిన భార్య వల్ల నువ్వు పెద్ద ఇబ్బందిని ఎదుర్కోబోతున్నావు. ఎవరి వల్ల నీకు ప్రశాంతత, మనశ్శాంతి దొరికిందో వాళ్ళ వల్లే నువ్వు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నావు. బంగారి, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు బంగారి? ఎందుకు నాకు రవి సరికి పెళ్లి చేయించారు? అసలు ఈ పెళ్లి ఎందుకు జరగాలి? ఎందుకు ఇంత పని చేశారు? ఈ రోజు నేను అనాథలా ఉండిపోవాల్సి వచ్చిందే. ఇదంతా నాకు అవసరమా? ఏదో పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నాను. నన్ను ఎందుకు కష్టపడుతున్నారు? బంగారి, బంగారి. అమ్మా, గుడి మూసేసే టైం అయింది. ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? బయలుదేరమ్మా. అయ్యా, ఇక్కడ పడుకోకూడదా? లేదమ్మా, గుళ్ళో పడుకోకూడదు. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరండి. అరే, బయలుదేరండి అమ్మా.
బంగారి 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 ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక్క మాట చెప్పిపోలేవా? అక్కడ అందరూ ఎంత భయపడుతున్నారో తెలుసా? మీ అమ్మ, జాను, వీళ్ళకి అసలు నేనేం సమాధానం చెప్పాలి? సరే రా, ఇంటికి వెళ్దాం పద. నిన్ను వెతుకుతూ ఎన్ని వీధులు నేను తిరుగుతున్నానో తెలుసా? పక్కనే ఒక డెత్, ఒక అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంది. అది చూసి నువ్వేనేమో అని చాలా భయపడి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను? సరే పద వెళ్దాం. రా రా. బంగారి, ఏంటి బంగారి? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను కనపడకపోతే మీకు సంతోషమే కదా? మీరు కోరుకున్నట్టు ఉండొచ్చు కదా? అదే కదా రవి సార్ మీరు కోరుకున్నది. మరి నన్నెందుకు వెతుకుతున్నారు? బంగారి, నువ్వు నా లైఫ్లో ఉండటం నాకు ఇష్టం లేదు. అంతేకాని హ్యాపీగా ఉండకూడదు, లైఫే ఉండకూడదు, బతికే ఉండకూడదు, పోతే పీడ పోతుంది అని నేను అసలు ఆలోచించిందే లేదు బంగారి. మీ అమ్మ, మీ చెల్లి, వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? ఏం పర్వాలేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. నేను ఒక వారం రోజుల్లో అన్ని రెడీ చేసుకుని వాళ్ళని పిలిపించుకుంటాను. ఏంటి బంగారి, ఫూలిష్ గా ఏది పడితే అది ఆలోచించుకు ప్లీజ్. లేదు రవి సార్, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. భయపడకండి, నేనేం చచ్చిపోనులేండి. నేను ఉండి బతికి చూపిస్తాను. మీరు జాలీగా ఉండండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి. మీరు జాలీగా ఉండండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి. నాకేమీ అక్కర్లేదు. ఏంటి బంగారి? మీ బిజినెస్ వద్దు, మీ ఆస్తి పాస్తి, ఈ రిలేషన్షిప్ నాకేమీ వద్దు. బంగారి, నాకు జాన్సమ్మ బాగుంటే అదే చాలు. బంగారి ప్లీజ్ మొండికేయద్దు. నా మాట విని ఇంటికి రా. లేదండి, నాకు తిరిగి రావాలని లేదు. మా ఇంట్లో వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పండి. దయచేసి నా మాట విను బంగారి. మీరే నా మాట వినండి. జాను, కదిలి